నమస్తే. ఇది సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ మైసూర్ నుంచి శ్రీ ప్రసన్న గురూజీ మాట్లాడేది. 3 to 4 days బ్యాక్ అమెరికా చికాగో నుంచి ఒక శ్రీలంకన్ తమిళియన్ ఒక ప్రశ్న అడిగారు. అగైన్ ఇట్ ఈస్ ఆన్ కుండలిని. గురువే, నేను యూట్యూబ్లో వచ్చే వీడియోలంతా చూస్తూ ఉన్నాను. కుండలిని పైకి ఏమేమి వీడియో నేను చూశాను, దాంట్లో ఏమేమి చెప్పారో అట్లా నేను క్రమంగా దిననిత్యం రోజు ధ్యానం ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తా వచ్చింది. ఇప్పుడు ఒక 2-3 years నాకు విచిత్ర అనుభవం అయింది. ఆ విచిత్ర అనుభవం చాలా ఖుషి నాకు దొరికింది. దానికి నేను ఇది కంటిన్యూ చేస్తా ఉండేనప్పుడు ఒకరోజు నాకు తెలియకుండా ఈ కుండలిని ధ్యానం చేసేటప్పుడు బయట వచ్చేసింది. అది స్టార్టింగ్ లో నాకేమో ప్రాబ్లం ఇలేదు. తర్వాత నేను ధ్యానం చేసేటప్పుడు అది ఏమేమో ప్రాబ్లం, అది మానసిక దైహికంగా నాకు చాలా ప్రాబ్లం వచ్చి I was crippled and unable to walk for 15-20 days. తర్వాత ఏమైంది, నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 1 month ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. మీ వీడియోస్ అంతా చూసేటప్పుడు మీకు ఈ కుండలిని పైకి ఏమో చాలా విషయం మీకు తెలిసింది, అట్లా నాకు తెలిసింది. దానికి నేను ఫోన్ చేస్తా ఉంటాను. ఏమంటే, గురువే, నాకు ఈ కుండలిని ఏం ప్రాబ్లం ఇస్తా ఉంది, దీని నుంచి బయట వచ్చేదానికి ఏమైనా విధానం ఉందా చెప్పండి అట్లా అడిగాను. వండర్ఫుల్ క్వశ్చన్. ఆధ్యాత్మ ఈ ప్రాక్టీస్ చేసేదంటే, ఆధ్యాత్మం ప్రాక్టీస్ చేసేదంటే ఖండితంగా ఒక ట్రైన్డ్ గురు మీకు కావాలి. ఇప్పుడు చాలా పుస్తకాలు ప్రింట్ అయింది, బయట వచ్చింది, పబ్లిష్ అయింది. వెరైటీ బుక్స్ అవైలబిలిటీ ఉంది. కుండలిని పైకి బుక్ తీసి చదివేది, ఇంటర్నెట్ లో చాలా PDF ఫైల్స్ ఉంది, అదంతా చదువుతారు. తర్వాత యూట్యూబ్ లోపల పోతే మీకు ఏమి కావాలి అంత ఉంది. నాట్ ఓన్లీ దిస్ ఆధ్యాత్మం, ఏమేమి సబ్జెక్టు కావాలి, టాపిక్ కావాలి అంతా యూట్యూబ్ లా మీకు దొరుకుతుంది. ఇది ఎట్లంటే మీకు తెలుస్తుందో తెలియకుండా పోతుందో నాకు తెలీదు. యూట్యూబ్ లోపల పోయి మీరు చూసేటప్పుడు ఒక గురు కాదు, దేర్ ఆర్ hundreds and thousands of gurus. They give their opinion on Kundalini and some other spiritual subjects. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ గా ఉందా అది తప్ప మీకు తెలీదు. ఈ గురు చెప్తారు, పెద్ద గురు ఈయన చెప్తారు, ఇది ప్రాక్టీస్ చేస్తే నాకు దొరుకుతుంది, ఏమేం పాపకర్మాలు ఏమేం చేశానో ఏమో, ఇప్పుడు నేను ఈ కుండలిని యోగం తెలుసుకుని ఇది ప్రాక్టీస్ చేస్తే నాకు ముక్తి దొరుకుతుంది అట్లా అని తెలుసుకుని, మీరు దాంట్లో ఏం చెప్తారు ఆ ధ్యానం, దాంట్లో ఏం చెప్తారు ఆ ప్రాణాయామం, మీరు ప్రాక్టీస్ చేస్తా వస్తే ఏమవుతుందంటే మీకు తెలియకుండా ఒకరోజు ఈ కుండలిని బయట వచ్చేస్తుంది. ఈ కుండలిని బయట తీసేది ఎట్లంటే, ఒక పక్వం, ఒక ట్రైన్డ్ గురువు దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకుని ఆయన ఏమేమో సలహాలు ఇస్తారు, మీకు ఉపదేశం ఇస్తారు, దాన్ని మీరు ఫాలో చేసి ఏమేమి ప్రాబ్లం వస్తుంది, దానికి ఏమేమి పరిహారం చెప్తారు గురువు, అదంతా ఫాలో చేసుకుని ఇది 1 year 2 years 3 years అవుతుంది. నిదానంగా కొంచెంగా మీరు ఈ కుండలిని బయట వచ్చేదానికి ఏమేమి ట్రైనింగ్ ఉంది అంతా తీసుకుని మానసికంగా దైహికంగా పరివర్తన కావాలి. అట్లంటే యూ హ్యావ్ టు బికమ్ లైక్ ఎ చైల్డ్. యువర్ మైండ్ షుడ్ బికమ్ లైక్ ఎ చైల్డ్, ఇన్నసెంట్ చైల్డ్. దాని లోపల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇది ఏమి ఉండకూడదు. లేకపోతే ఉంటే అది బ్యాలెన్స్ గా ఉండాలా. ఈ యోగా 8 steps ఉంది. అట్లంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార
ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 స్టెప్స్ క్రమంగా మీరు ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క స్టెప్పే జంప్ చేసి కుండలిని చక్ర ధ్యానం ఉంది, స్పైనల్ బ్రీతింగ్ ఉంది, దీంట్లో ఏమేమి ఉంది అదంతా ఇది ఐ డోంట్ వాంట్ టు స్పెల్ ఇట్ అవుట్. ఇదంతా మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసి నిదానంగా కుండలిని బయట వచ్చేదానికి ఏముంది అది చేస్తే కుండలిని బయట వచ్చి ఒక్కొక్క చక్రాలు క్రాస్ చేసుకుని మీకు ఏమి ప్రాబ్లం ఇవ్వకుండా అది సహస్రార చక్రం నుంచి బయటపోయి డివైనిటీ దగ్గర అది కలుస్తుంది. ఇది బుక్ చూసి కుండలిని యోగం చేసేది, యూట్యూబ్ లో చూసి కుండలిని యోగం చేసేది అంటే ఇళ్లలో ఉండే వాళ్ళ అంత జనాలకు ముక్తి దొరుకుతుంది. ముక్తి దొరికేదంటే ఇట్ ఈస్ నాట్ సచ్ ఎ వెరీ ఈజీ థింగ్. ద గాడ్ హ్యాస్ టు ఐడెంటిఫై యూ. దానికి ఒకే ఒక రామకృష్ణ పరమహంస, ఒకే ఒక వివేకానంద, ఒకే ఒక షిరిడి సాయిబాబా, ఒకే ఒక యోగానంద, ఒకే ఒక క్రియే బాబా, అట్లా ఒక మనుషులు మాత్రం సాధ్యం చేసేదానికి. సో అట్లంటే కుండలిని యోగం చేయకుంటే ముక్తి తీసుకునేదానికి వేరే సిస్టమ్ లేదా అని చెప్తే ఉంది. ఇదే ఆధ్యాత్మలో ధ్యానం చేసి, ఖాళీ ధ్యానం చేసి యూ కెన్ అటైన్ ముక్తి, సమాధి, అది ఉంది. అట్లంటే చూడండి, శ్రీ రాఘవేంద్ర స్వాములు ఉండారు, భగవోత్తమ తీర్థులు, ఇట్లా చెప్తా ఉంటే చాలా పెద్దది లిస్ట్ ఉంది ఇది. అట్లా మీరు కుండలిని ఓపెన్ చేసి ముక్తి కావాలని చెప్పేది అది ఒకటి. ఇంకొకటి ఖాళీ ధ్యానం చేసి యూ కెన్ అటైన్ ముక్తి ఆల్సో, సమాధి. సో మీకు ఒక గురువు కావాలి, దీక్షే 100% ఆ గురువు దగ్గర మీరు తీసుకుని ఆయన ఏం మీకు ఉపదేశం ఇస్తారు ఆ దాన్ని ఫాలో చేసి మీరు ఈ ఆధ్యాత్మ యోగం ఏమి ఉంది ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు ప్రాబ్లం లేకుండా మీకు కుండలిని బయట పోయి డివైనిటీ కలుపుతుంది. లేకపోతే 100% చెప్తాను, ఒక టైం కుండలిని పెరినియం పాయింట్, మూలాధార చక్రం కింద ఉండే పెరినియం పాయింట్ నుంచి బయట వచ్చేస్తే ఇట్ టేక్స్ 7 years టు సబ్వర్ట్ విత్ ద గాడ్. సో టిల్ 7 years you are going to suffer like anything. Don't think that I am putting you in fear. I am telling the real facts. ఏమి ఉంది నిజాలు చెప్తాను. యూట్యూబ్లో ఇట్లా ఓపెన్ మాట్లాడేది చాలా చాలా రేర్. నేను ఎలా మాట్లాడతానంటే మీకు ప్రాబ్లం రాకూడదు. ఆధ్యాత్మం అంటే అంత పక్వం కావాలి. ఓకే, మీరు ఏమి ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకి నేను ఆన్సర్ ఇచ్చాను. అట్లంటే మీకు ఒక ట్రైన్డ్ గురువు కావాలి. గురువు లేకుండా మీరు ఆధ్యాత్మ ప్రాక్టీస్ ఏమీ చేయకూడదు. అట్లా ఏమైనా చేస్తే ఖండితంగా ఎక్సెస్ ప్రాణాయామం, ఎక్సెస్ ధ్యానం అండ్ ఎక్సెస్ స్పిరిచువల్ యాక్టివిటీస్ will 100% take the kundalini out and put you in some trouble. So that you need a guru. Check for a guru, at least online. I am available to you. Whenever you have any doubts, you can ask me. I will get it clarified. Thank you.